డైలాగ్ మ్యామ్, షార్ట్ రెడీ. టేక్లో చూసుకుంటాను. లేదు మేడం, చాలా డైలాగ్స్ ఉన్నాయి, అందరు నేర్చుకుంటున్నారు. పైగా సార్ వెయిట్ చేస్తున్నారు, ఓసారి చదివితే మంచిది. Hi. Hi. Where did you pass out from? Which school did you study in? హాయ్ శక్తి, నువ్వు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతావా లేదా తెలుగు కూడా తెలుసు? Of course I speak Telugu. We are working on a Telugu film here. మరి తెలుగులోనే మాట్లాడొచ్చు కదా. మీరు ఏ స్కూల్లో చదివారు అని అడిగా. నాతో కలిసి నటించిన వారి గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక్కోసారి మేము వేరువేరు గ్రహాల నుంచి ఊడిపడ్డామా అనిపించేది. విజ్జికి నాకు తేడా ఏంటంటే తను సినిమాల్లో నటించడానికే పుట్టిందని తన నమ్మకం. సినిమా కోసం పరితపిస్తూ ఉంటుంది, ఉత్సాహంగా ఉండేది. ఎందుకని నాకేం అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళని ఎప్పుడూ నేను పట్టించుకోలేదు. నా ధ్యాసంతా ఫోన్ కాల్ మీదే ఉండేది. షూటింగ్ పూర్తయ్యాక రోజూ రిసెప్షన్లోనే కూర్చునేదాన్ని. దానికి మించి నాకింకే ఆలోచనలు లేవు. మిగతా నటుల గురించి తెలుసుకోవాలని నేను ఆలోచించేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. శోభ, నీకు తోడుగా ఉంటారని వీళ్ళని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి పేరు మాలిని. ఇక తన బాధ్యత నీదే. మాలిని తనని కంటికి రెపలా చూసుకోవాలి. ఎందుకంటే తెలివితేటలతో పాటు కొంచెం పెంకితనం కూడా ఉంది. ప్రతిదీ నీకు ఎగతాలి. సరేనమ్మా. కట్. తను ఫైనల్ గా వస్తుంది, మీతో మాట్లాడడం మొదలెడుతుంది. ఇనిషియల్ గా తను ఏం మాట్లాడదు, ఎందుకంటే తనకి మతి స్థిమితం లేదు కాబట్టి. ఓకేనా? సో మీరు చూసుకోండి, కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను రావు సార్తో మాట్లాడుతాను. రావు సార్, కన్స్ట్రక్షన్ వైజ్ కొత్తగా ట్రై చేశాను. యాపిల్ తీసుకుంటావా? కానీ మీరు మొదటి నుంచి చేస్తున్నారు కదా, అదే మీకు మీ టిపికల్ మోడలేషన్ నవ్వుతో చెప్తాను కదా. ఓకే సార్. సడన్ గా వచ్చి పళ్ళిస్తుందేంటి? తనతో ఎవరు మాట్లాడకపోయేసరికి అదోలా ఉన్నట్టుంది. అమ్మా, నేనొద్దని చెప్పానా లేదా? అదే ఎందుకు? షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో కూర్చుని చదువుతున్నట్టు బిల్డప్ ఒకటి. నువ్వు పుస్తకాల పురుగు అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను బుక్ చదువుతుంది నా కోసం. ఎవరి ముందో బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వొక నటివి. నీ తల నుంచి కాలు దాకా నువ్వు వేసుకున్నది వేషం అని ఇక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళకి నీ నిజ జీవితం ఎలాంటిదో తెలియాల్సిన అవసరం లేదు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వెలా ప్రవర్తించాలో ప్రతిరోజు చెప్పడం నా వల్ల కాదు. ఇక్కడిలా కాలు మీద కాలేసుకుని కూర్చోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? డైలాగ్ మ్యామ్, షార్ట్ రెడీ. టేక్లో చూసుకుంటాను. లేదు మేడం, చాలా డైలాగ్స్ ఉన్నాయి, అందరు నేర్చుకుంటున్నారు. పైగా సార్ వెయిట్ చేస్తున్నారు, ఓసారి చదివితే మంచిది. డైరెక్టర్ గారిని ప్రాంప్ట్ చేయమని చెప్పండి. మేడం, ప్రాంప్ట్. మేడం, ప్రాంప్ట్ అంటే తెలీదా? దాని అర్థం షార్ట్లో అయినా డైలాగులు చదవాలి. మీరెళ్ళండి, నేను సార్తో మాట్లాడతాను. శక్తి, నువ్వు చూడ్డానికి తెలివిగల అమ్మాయిలా కనిపిస్తున్నావు. నా 10th బోర్డ్ ఎగ్జామ్స్లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఒప్పుకుంటున్నాను, నువ్వు చాలా తెలివిగల అమ్మాయివి. అయితే నీలాంటి ఒక స్టేట్ టాపర్కి ఇవన్నీ కష్టం అనిపించకూడదు.
నేనేది ఆపుతుంది శక్తి? ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఆలస్యమైనా సరే ఇంకో 2 నెలల్లో కాలేజీలో చేరుతున్నాను. మంచి విషయమే. ఎలా చూసినా ఇంకో 25 రోజులకి నువ్వు మాతోనే ఉండాలి. దాంట్లో ఏ మార్పు ఉండదు. చేసేది బెస్ట్గా చేయొచ్చుగా. చదువుపై నాకున్న శ్రద్ధని మానుకోవాలా? శ్రీధర్ గారు నాలో గొప్ప ఆసక్తిని కలిగించారు. ఆయన అనుభవం చెప్పే విషయాలు రెండింటినీ నమ్మాను. ఆయన చెప్పే మాటల్ని బాటగా అనుకుని ముందుకెళ్లాను. And what was that? శక్తి, జీవితంలో మనకు నచ్చిన విషయాల్లో ఎంత ఎత్తుకు ఎదగలవని ఆశ్చర్యపడతావు. నన్ను నమ్ము. ఇంకొక షాట్ రా. టిల్ట్ అప్, టిల్ డౌన్. డైరెక్టర్ సార్, ఐఎమ్ రెడీ. ఓకే. హరి సార్. ఎస్ సార్. సార్, నీళ్ళలో దిగి కెమెరాని ఎక్కడ పెట్టగలవా? సార్, కెమెరా నీళ్లలో పెట్టి ప్యాన్ చేయొచ్చు సార్. ఓకే. ఆ ప్యాడ్ ఇవ్వండి. సార్, నేను కెమెరాలో చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, తన కెమెరాలోంచి చూడాలనుకుంటాను. ఆఫ్ కోర్స్, షూర్. చూడమ్మా. నీ ఎడం కన్ను మూసుకొని వ్యూ ఫైండర్ లోని చూస్తే నీకు అన్నీ కనబడతాయి. ఓకే. ఏ, లైట్ పోతోంది. శ్రీధర్ సార్, 2 షాట్ తీయడం అయ్యాక ఆ తర్వాత షాట్ భుజాల నుంచి తీస్తారా? అవును శక్తి, కరెక్ట్. నెక్స్ట్ షాట్ భుజాల మీదగానే తీయబోతున్నా. ఇప్పుడు ఈ షాట్ కి రెడీ అవ్వమని చెప్పు. షాట్ రెడీ సార్. రా శక్తి, నేను ఒకసారి చేసి చూపిస్తాను. సార్, ఒకసారి నేను నా స్టైల్లో చేయనా? నీ స్టైల్లో చేస్తావా? ఓకే, షూర్. చూద్దాం. రెడీ అండ్ యాక్షన్. కాదు కాదు కాదు, నా పేరు మంగళ. మంగళ. సబాష్, చాలా బాగా చేశావు. వేసేది హీరోయిన్ వేషం కదా, ఇంకేం కావాలంట దానికి? వచ్చే సినిమా కూడా అంటే తిను. రంగనాకి ఆల్బమ్ రెడీ అయింది, చూస్తారా? ఒక 5 నిమిషాలాగా మాట్లాడచ్చు. నా మొహాన ఎంగిలాపిల్ పడేశారు. నేను ఇప్పుడే వస్తానమ్మా. సార్, ఈ సీనే సార్. లోపల షూట్ చేద్దామని అనుకున్నారు. వద్దు, అవుట్డోర్ బయట. ఓకే సార్, చెప్పేస్తా. ఈ సీన్ వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళే సీన్. ఆ సీన్ ముందు అశోకన్ గారు, డజన్ యాపిల్స్ 2 అణాలు పెంచారా ఏంటి? లేదే. వాళ్ళు డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే సీన్ పోయిన వారం మా అమ్మ కొన్న దానికంటే మీ ప్రొడక్షన్ బాయ్ కుమార్ ఎక్కువ ధర పెట్టుకున్నట్టున్నాడు. ముందు ఆ సీన్ అంత ధర పెట్టుండే అమ్మా. 12 ఎక్కువ నేను ఇంకా మర్చిపోలేదు. ఇక్కడెవరో తప్పు చేస్తున్నారు. వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పనిచేసిన డాన్సర్స్ డబ్బును కూడా కోతుకోశారు. హిపోక్రైట్స్. అర్థం కాలేదు కదా? నేను ఎప్పుడు అలాంటి పని చేయలేదమ్మా. శక్తి, అక్కడ షార్ట్ రెడీ అని చెప్తున్నారు చూడు. నేను 5 minutes లో వస్తాను. యా, అలాగే సార్. మంచి సీన్ చేద్దాం. కూర్చోండి. భోంచేశారా? కొత్త షర్ట్లా ఉంది. చాలా రోజుల తర్వాత వేసుకోవటం వల్ల మీకు అలా కొత్తగా కనిపిస్తుందా? ఆపిల్ గొడవ ఏంటి? అలాంటిదేం లేదు. అమ్మాయికి ఎవరో లెక్క తప్పుగా. అందుకే అంటారు అశోకన్, అన్నిటినీ చెక్ చేయాలని. ఈ లెక్క మళ్ళీ చెక్ చేసి అన్నయ్యకి ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. సార్, ఆ అమ్మాయికి అంత చనువు ఇవ్వాల్సిన అవసరం ఉందా సార్? అడ్డమైన వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న ఇవాళ కలిపి ఎంత ఫిల్మ్ ఎక్స్పోజ్ చేసాం అశోకన్? 1500 అడుగులు సార్. సార్, రాను రాను కెమెరా షాట్లన్నీ చెప్తున్నారు. ఇంతవరకు ఏ హీరోయిన్కి మీరు అలా నేర్పించలేదే? ఎందుకంటే ఇంతవరకు ఎవరు అడగలేదు.